హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది నిన్నటి వీడియో ఎండింగ్‌కి తర్వాత అనమాట. ఇంకా డ్యాడీ రాగానే ఈ సరుకులన్నీ తీసుకొచ్చారు. కూరగాయలు, మహి కోసం బిస్కెట్స్, ఇంట్లో పౌడరు, పాలు అన్నీ తీసుకొచ్చారనమాట. నేను ఇంకా అన్నీ ఒక్కొక్కటైతే తీసేసి సర్దేద్దామని చెప్పేసి తీసేస్తున్నాను. ఇంకా డ్యాడీ ఎప్పుడు చూసినా సరే ఆవకాయ పచ్చడి తీసుకొస్తారండి. మీరు కూరగాయలు కూడా చూస్తారో మీకు నేను చూపిస్తాను డ్యాడీ ఏమేమి తీసుకొచ్చారని చెప్పేసి. ఇంక ఈ బార్బన్ బిస్కెట్స్ అయితే నాకు ఇష్టము. అలాగే మామూలు సాల్ట్ బిస్కెట్స్ అంటే మహి తింటదనమాట. ఇంకా అన్నయ్య తీసుకొచ్చారనమాట. నేను ఆ పౌడర్ చూసి బాడీ స్ప్రే ఏమో ఇంట్లో చాలా ఉన్నాయి కదా, ఎందుకు తీసుకొచ్చారా అనుకున్నాను. డాడీ కూరగాయల బ్యాగ్ని వేరే బ్యాగ్లో పెట్టారు కదా, అది పెట్టడానికి డాడీ ఎంత కష్టపడ్డారో తెలియదు కానీ తీయడానికి మాత్రం నేను చాలా అంటే చాలా కష్టపడ్డాను. ఇంక చూడండి డాడీ ఇంక ఎప్పుడు చూసినా చిక్కుడుకాయలు, బెండకాయలు, దొండకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, పొటాటోలు అంతే. ఇంకేమైనా ఎక్స్ట్రా తీసుకొచ్చారంటే కనుక ఈ తోటకూర కట్ట ఒకటే ఎక్స్ట్రా తీసుకొచ్చారనమాట. ఆనియన్స్ అన్నీ ఫస్టే తీసుకొచ్చారు. ఇంకా ఇవన్నీ సర్దుకుంటున్నాను అనమాట నేను. ఫస్ట్ అయితే టమాటాలు అన్నీ సెపరేట్ చేసేసి ఇంకా పొటాటోలు, ఈ బెండకాయలు, చిక్కుడుకాయలు, దొండకాయలు కలిపేశారంటే కనుక అదైతే పెద్ద టాస్క్ అయిపోతుంది. అందులో ఒక్కటైనా ఒక దొంగ చిక్కుడుకాయ కానీ బెండకాయ కానీ మనం కూరగాయలు కోసేటప్పుడే మనకు కనిపిస్తుంది కదా. మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా లేదనేది అయితే కమెంట్ చేయండి. ఇంకా నైట్ అయితే మొత్తం అంతా కూరగాయల చెత్త ఉంటుంది కదా, ఆ చెత్త అంతా తుడిచేసుకుని ఇంకా మార్నింగ్ అయితే పప్పు నానబెట్టేసాను అనమాట. ఇడ్లీకి వేద్దాం అని చెప్పేసి జస్ట్ ఒక్క గ్లాస్ వరకు పప్పు అయితే వేసేసాను. అప్పటికి టైము 10:30 అలా అయితే అయిపోయింది. ఇంకా డాడీ అయితే ఫ్రెష్ అయ్యి వచ్చేసి భోజనం పెట్టేయమన్నారు. ఇంకా డాడీ తీసుకొచ్చారు కదా వెజిటేబుల్ బిర్యానీ, ఇంకా అదైతే డాడీకి ఇచ్చేసి వేడి నీళ్ళు ఇచ్చాను అనమాట. డాడీ డైలీ వేడి నీళ్ళే తాగుతారు. మా ఇంట్లో వేడి నీళ్ళు తాగే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మహి ఇంకా డాడీ అనమాట. ఇంకా రైస్ కూడా ఇచ్చేయమన్నారు అది తినేసాక. ఇంకా ఎవ్వరు తినలేదండి రైసు. ఇంకా బీరకాయ కర్రీ మొత్తం అలానే ఉండిపోయింది. నెక్స్ట్ డే అంటే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నేను లేవగానే హెయిర్కి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను హెడ్ బాత్ చేద్దాం అని చెప్పేసి. ఇంకా మా అమ్మేమో పప్పు కడిగేసి ఇచ్చిందనమాట. ఇంకా పప్పు కూడా గ్రైండర్లో అయితే వేసేసి ఇంకా నూకైతే కడిగేస్తున్నాను. ఒకటికి 2 గ్లాసులు అయితే వేస్తాను. అక్కడ కొలత సరిగ్గా రాలేదు కదా అని చెప్పేసి ఎక్స్ట్రా అయితే వేసాను అనమాట. ఇంకా పప్పు అయిపోతుంది లోపు మేమైతే టీ తాగేసాం. అమ్మ వాళ్ళు చిన్న గ్లాస్ చాలన్నారని చెప్పేసి ఇంకా డాడీకి అమ్మకైతే చిన్న గ్లాస్ చెప్పి తీసేసి నేనైతే ఒక పెద్ద గ్లాసులో అయితే వేసేసుకున్నాను అనమాట. టీ అటుకులు వేసుకుందాం అనుకున్నాను. ఇంక ఇలా ఎక్స్ట్రా ఏమైనా పడితే మాత్రం నేనైతే అప్పటికప్పుడు తుడిచేస్తానండి. అదే మా ఇంట్లో వాళ్ళైతే తుడరు. అదే పెద్ద టాస్క్ అయిపోతుంది నాకు. నేను ఈ నెక్స్ట్ వీడియో ఎండింగ్కి వచ్చేసరికి మీకు అర్థమవుతుంది ఈ రోజంతా ఏమైందని చెప్పేసి. ఇంకా ఇడ్లీ పిండి అయిపోయింది. పిండి కలిపేసిన తర్వాత నూకలో ఇడ్లీలు అయితే వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట. నైట్ బీరకాయలు చెక్కాం కదా, ఆ బీరకాయ తొక్కుతో అయితే పచ్చడి చేస్తున్నాను. పచ్చడి చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీకు ఇది నేను షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను రెసిపీ అనేది. ఇంకా మొత్తం మెత్తగా అయిపోయిన తర్వాత మిక్సీకి అయితే వేసేసి డాడీకి అయితే టిఫిన్ ఇచ్చాను అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్లోకి నైట్ మిగిలిన బీరకాయ కూరలోనే అమ్మ తెలగపిండి వేసేసి అయితే చేస్తుంది అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ నేను మా మహి అయితే హెడ్ బాత్ చేసేసి చక్కగా భోజనం అయితే చేస్తాము. మా మహిగడికి అయితే రైస్ చేసామండి. మేమంతా నైట్ మిగిలిపోయిన రైస్ అయితే తినేసాం కానీ మా మహిగడికి అయితే వేరేగా రైస్ అయితే చేసామన్నమాట. వాడికి కూర అదే అనమాట. ఇంకా తెలగపిండే తినేసాడు వాడు కూడా. ఇంకా ఈవినింగ్ అయితే మొత్తం ఇల్లు వాకిలంతా చిమ్మేస్తున్నాను. సీతాఫలం చెట్టు కొత్తగా అయితే చిగురు వస్తుందండి. ఆ చిగురు వచ్చేటప్పుడు మొత్తం ఆ ముందున్న ఆకులన్నీ రాలిపోతాయి కదా, దానివల్ల మొత్తం చెత్త వచ్చిందనమాట. ఇంకా అదంతా క్లీన్ చేసుకుంటున్నాను. నేను ముందు అటు సైడ్ తుడిచాను కదా, మా మహిగడైతే వచ్చి నేను కూడా తుడుస్తానమ్మా అని చెప్పేసి మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద చీపురు అయితే తెచ్చేసుకున్నాడు అనమాట. నాకు సాయం చేసేస్తున్నాడు వాడు. మీ పిల్లలు కూడా మీకు ఇలా సాయం చేస్తారా లేదా కమెంట్ చేయండి. ఆడపిల్లలు అంటే అంతే కదా. ఇంకా మా మహిగా నేను ఏం పని చేసినా సరే వచ్చి చేస్తానంటాడు. ఇక్కడ నేను ఏదో ముడేసుకుంటున్నానని ఆడు కూడా ఆగిపోయి అయితే చూసేస్తున్నాడు అనమాట. ఇంకా మొత్తం అంతా తుడిచేసిన తర్వాత వాకలంతా కిచెన్లో చూడండి మా అమ్మ జస్ట్ రైస్ చేసి ఆ కర్రీని వేరే రీమోడలింగ్ లాగా చేసింది అంతే. దానికి ఇంత మెస్సీ అయితే చేస్తారనమాట కిచెన్ అంతా. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇంకా ఈ సామాన్లన్నీ కూడా వేసేసుకుంటున్నాను. చాలా కోపం వచ్చింది, తిట్టేద్దామా అన్నంత అనిపించింది. సరేనా అని చెప్పేసి ఇంకేం మాట్లాడకుండా జస్ట్ ఇదంతా అయితే క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట.
నాకు అనిపిస్తుంది ఏంటంటే కిచెన్ ఎవరికి ఇవ్వకూడదని చెప్పేసి. కానీ ఏం చేస్తాను చెప్పండి, ఇంట్లో అందరూ ఉన్నప్పుడు ఎవరో ఒకరు వస్తారు, ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు కదా. ఇంకా కిచెన్ అంతా ఇలా అవ్వడం నాకు కొంచెం బాధ అనిపించి మొత్తం అంతా నేనే క్లీన్ అయితే చేసేసుకున్నాను. క్లీన్ చేసేసుకుని మొత్తం అవన్నీ కూడా బుట్టలో వేసేసుకున్నాను కదా. సామాన్లు అన్నీ కూడా బుట్టలో వేసేసుకుని ఈ కౌంటర్ టాప్ అంతా ఒకసారి అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. మంచిగా క్లీన్ చేసేసుకుని గిన్నెలన్నీ కూడా బయట వేసేసి నేనే కడిగేసాను. నాకు ఫస్ట్ అయితే ఇక్కడ ఆ షీట్ కొద్దిగా ఊడిపోతుందండి. ఎందుకంటే వీళ్ళు గిన్నెలు పెట్టి అటు ఇటు రఫ్ చేసేసారు, దానివల్ల అయితే ఊడిపోతుంది అనమాట. ఇంకా నేనైతే ఈ గ్యాస్ స్టవ్ని జస్ట్ వాటర్ స్ప్రే చేసి తుడవచ్చులే అనుకున్నాను, కానీ గెంజి అంతా కారిపోయింది. కొంచెం అన్నం చేస్తే దానికి మొత్తం గెంజి అంతా వంపేశారు. అందుకని చెప్పేసి నాకు ఇంకా బాధేసి ఇంకా తుడిచేసాను అనమాట. ఒక సైడే కడిగేద్దాంలే అనుకున్నాను, కానీ అవలా మొత్తం ఒక సైడే కడిగితే ఏం బాగుంటుందని చెప్పేసి మొత్తం గ్యాస్ స్టవ్ అంతా నీట్గా అయితే కడిగేసి సింక్ కూడా కడిగేసి పక్కలు తుడిచి వచ్చాను. ఇదంతా క్లీన్ చేశాను కదా, దామేసేసింది. ఒక ఫుల్ గ్లాస్ అయితే వాటర్ తాగేసాను. సమ్మర్ కదా, మీరు కూడా ఎక్కువ వాటర్ తాగుతూ ఉండండి. నేను మా మైగడైతే అట్లీస్ట్ 2 లీటర్స్ టు 2.5 లీటర్స్ అయినా సరే తాగేస్తాం వాటర్ అనమాట. ఇప్పుడు ఇంకెళ్ళి గిన్నెలన్నీ కడిగేసేయాలి. ఎన్ని గిన్నెలు ఉన్నాయంటే మార్నింగ్ టిఫిన్ చేసినవి, అందరూ టిఫిన్ తిన్నవి, అలాగే మా ఆఫ్టర్నూన్ లంచ్ చేసినవి అన్ని గిన్నెలు అలానే ఉంచేసారనమాట. ఇంకా అవన్నీ కూడా తీసుకెళ్ళిపోయి బయట పెట్టేసి కడిగేసుకున్నాను కూర్చుని. ఇవి కడగడానికి నాకు ఒక 25 మినిట్స్ టు 45 మినిట్స్ అయితే పట్టిందండి బాబు. ఎంత కష్టం అంటే అంత కష్టం. గిన్నెలు కడిగే పని, బట్టలు మడత పెట్టే పని అంటే నాకు కొంచెం నచ్చదు. ఇంట్లో కడిగేయమంటే కనుక కడిగేస్తాను, ఇంక ఇదంతా కష్టం. ఇంకా గిన్నెలన్నీ కూర్చుని కడిగేసిన తర్వాత కడిగేలోపు చెల్లి అయితే తీసుకొచ్చి టీ ఇచ్చిందనమాట. కూర్చుని అయితే తాగేసాను. ఇక్కడ మా మేయర్ సెల్ఫీ స్టిక్ తీసుకుని వెళ్ళిపోయి అక్కడ పెట్టేసుకుని మొబైల్ స్టాండ్ లాగా హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని చెప్పేస్తున్నాడు. వాళ్ళకి క్యూట్గా అనిపించింది. నన్ను చూసే మా మహిగారు ఏమో నేర్చుకుంటున్నాడేమో అనిపించింది అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే మొక్కలకైతే నీళ్ళు వేసేస్తున్నాను అనమాట. టీ తాగేసాం కదా, టీ గ్లాసులు కూడా అక్కడే ఉంచేసారని చెప్పేసి ఇంకా అవన్నీ తీసేసి మొక్కలకి నీళ్ళు వేద్దామని చెప్పేసి నీళ్ళు అయితే కొట్టేస్తున్నాను. పూలు పూచినప్పుడు ఫోటోలు స్టేటస్లో పెట్టుకుంటారు, కానీ మొక్కలకు మాత్రం నీళ్ళు లేరు మా వాళ్ళు. అదేంటో మరి. ఇంకా మొక్కలకి అన్నిటికి నేనే వాటరింగ్ వేసేస్తున్నాను. మొగ్గ ఆల్రెడీ పగిలిపోయిందండి. అవన్నీ చిన్న చిన్న కుండీల్లో చిన్న చిన్న మొక్కలు అనమాట. చెయ్యి అడ్డు పెట్టి వేయకపోతే కనుక అవి మట్టితో పాటు లేచిపోతాయని చెప్పేసి డైరెక్ట్గా వేయకుండా చెయ్యి అడ్డు పెట్టేసే వేసేస్తున్నాను నీళ్ళన్నీ. ఇంక ఇక్కడైతే మొక్కలకి అన్నిటికి నీళ్ళు అయితే వేసేస్తున్నాను అనమాట. నాకు మల్లెపూలు, ఈ కనకాంబరాలు అంటే బాగా ఇష్టం అండి. గులాబీ మొక్కలు అయితే అమ్మ వేసింది, నేనైతే ఒక మొక్క వేసాను, కానీ అది మా కుక్క పిల్ల అయితే లాగేసింది అనమాట మొత్తము. అప్పుడు నేను ఫిక్స్ అయిపోయాను నేను అసలు మొక్కలే వేయకూడదని. కానీ మొక్కలకి నీళ్ళు మాత్రం వేయడం ఇష్టం అనమాట. రోజు నేనే వేస్తాను, వాటరింగ్ అంతా చేస్తాను అనమాట ప్లాంట్స్ అన్నిటికీ. ఇంకా మొక్కలకి నీళ్ళన్నీ వేసేసాక ఇంట్లోకి అయితే వచ్చామన్నమాట. మా మహిగాడు ఇక్కడ ఏదో చేసేస్తున్నాడో ఏంటో అని చెప్పేసి చూస్తున్నాను నేను. ఇంకా హెయిర్ మార్నింగ్ చేసిన హెడ్ బాత్ అనమాట. ఇంకా అందుకని చెప్పేసి చిక్కు అయితే తీసేసుకున్నాను తల. మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి. ఎంత జుట్టే రాలేదు నేను చిక్కు తీసుకుంటే. నేను ఆల్రెడీ ఒక షాంపూ అయితే మీకు చూపించాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే కనుక మన ఛానల్లో ఉంటుంది, చూసేయండి. ఇంక ఇంట్లోకి వచ్చేసిన తర్వాత ఇంకా బెడ్షీట్ అంతా వేసేసాను అనమాట. మా మహికి ఫుల్ నిద్ర స్టార్ట్ అయిపోయింది ఆ టైంకే. ఇంకా వాడు ఎక్కడ పడుకుంటాడో, ఆఫ్టర్నూన్ పడుకోలేదని చెప్పేసి ఇంకా వాడు ఎక్కడ పడుకుంటాడని చెప్పేసి బెడ్ అంతా నీట్గా రెడీ చేసేస్తున్నాను వాడు పడుకోబడ్డామని చెప్పేసి. ఇంకా అప్పటికి వంట ఏం అవ్వలేదు, చెల్లి చేసేస్తానని చెప్పింది ఈరోజు. ఎగ్ ఇంకా పొటాటో కర్రీ చేసిందనమాట. కర్రీ చేసిందండి, మొత్తం ఇంట్లో వాళ్ళందరూ వాటర్ తాగారు, అంత స్పైసీ. మీకు కర్రీ తమ్నైల్లో పెట్టాను చూడండి ఒకసారి, అంత స్పైసీ అనమాట. ఫేస్ వాష్ చేసేసుకుని ఇక్కడ చెమటలు వచ్చేస్తున్నాయని చెప్పేసి బిల్డప్ ఇస్తుంది ఫుల్. ఒక్కరోజుకి ఇలా చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి నేను కొంచెంసేపు అక్కడ కామెడీ చేశాను. ఆనియన్స్ కోసింది, అవి అయితే వాటర్లో వేయలేదనమాట. అందుకని చెప్పేసి కళ్ళు మండిపోయి మా అందరికీ కూడా కళ్ళు మంటలు తెప్పించేసింది. ఒక్కరోజు వంట చేశాను అనమాట, ఒక్క పూట. ఇంక ఇక్కడ చూడండి మా మహిళ కళ్ళు మొత్తం నిద్ర కళ్ళు అయిపోయినాయి అనమాట. ఇంకా ఫాస్ట్గా హడావిడిగా వంట అది చేసేసి
వంట చేసేసి పొటాటోస్ వేసి జస్ట్ ఆమ్లెట్ వేసి అయితే వాడికి ఫుడ్ తినిపించేసాను. వాడేమో అన్నం తింటున్నాడు కానీ ఆమ్లెట్ తినని చెప్పేసాడు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి వాడు ఆమ్లెట్ కూడా నేనే తినేసాను. నేను తింటా ఉంటే అప్పుడు కావాలని చెప్పింది అనమాట ఆమ్లెట్. ఇంకైతే వాడికి ఆమ్లెట్ అయితే తినిపించాను. ఇక్కడ కర్రీ చూడండి ఎంత స్పైసీ కారంగా ఉందంటే అంత కారంగా ఉందన్నమాట. ఇంకా మొత్తం ఇంట్లో వాళ్ళందరూ ఆర్డర్ అయితే తాగేశారు. నాకేమో నోటిపోత వచ్చింది అనుకుంటా, దానివల్ల ఇంకా నాకు ఓవర్ స్పైసీ అయిపోయింది నాకైతే మాత్రం. మా ఇంట్లో ఎవరైనా స్పైసీ తక్కువ తింటారంటే కనుక నేను ఒక్కదాన్నే స్పైసీ తక్కువ తింటాను. అలాంటిది ఎన్ని నీళ్ళు తాగానంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరు అన్ని వాటర్ అయితే తాగేసాను నేను కూర్చుని. ఇక్కడ నేను ఫ్రంట్ కెమెరాలో రికార్డ్ చేశాను కాబట్టి మీకు నేను లెఫ్ట్ హ్యాండ్స్తో తిన్నట్టు అయితే కనిపిస్తుంది. చూడండి ఎన్ని వాటర్ తాగానంటే ఒక ఫుల్ ఆఫ్ గ్లాస్ అయితే తాగేసాను అనమాట తినేటప్పుడు. మా చెల్లి వాళ్ళైతే ఎక్కువ స్పైస్ తింటారనమాట, నేను తక్కువ స్పైస్ తింటాను. అందుకని చెప్పేసి నేనే ఎక్కువ వాటర్ తాగేసి అయితే ఫుడ్ తినేసాను. ఇంకా స్నానం చేయించాక మా అయ్యగారు పడుకుంటాడా అనుకుంటే లేదండి, డ్యాన్సులు వేస్తూ ఉన్నాడు పడుకోవడం మానేసి. ఏదో సాంగ్స్ వస్తూ ఉంటేనే ఇంకంతే. మళ్ళీ కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుని అయితే అందరం పడుకున్నాం అనమాట. డాడీ వచ్చాక భోజనం పెట్టేసి అయితేని. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. గుడ్ నైట్.